ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. మావయ్య గారు, చెప్పు వంశీ. జాతర పూర్తయింది కదా, ఇక మేము ఇంటికి బయలుదేరదాం అనుకుంటున్నాం. అదేంటి వంశీ, అప్పుడే వెళ్ళడం ఎందుకు? ఇంకో 2 రోజులుండి వెళ్ళండి. లేదత్తయ్య, వెళ్ళాలి. కొన్ని పనులు అలాగే ఉండిపోయాయి. అవి నేను చేస్తే గానీ పూర్తవ్వవు. సరే వంశీ, నీ ఇష్టం. అవును, ఇంతకీ నందిని కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళింది మహాలక్ష్మి? నాకు చెప్పలేదండి. ఇప్పుడే వస్తానని వెళ్ళింది, అంతే. అమ్మా చూడు, నా గోరింటకి ఎలా ఉందో. చాలా బాగుందమ్మా. ఎవరు పెట్టారు? ఇంకెవరు పెడతారమ్మా, మన పక్కింటి వనజపిన్ని. ఏంటి నందిని ఇది? మనం పొద్దున్నే ఇంటికి వెళ్ళాలని రాత్రి నీకు చెప్పాను కదా. ఇలా చేతుల నిండా గోరింటాకు పెట్టించుకున్నావేంటి? వెళ్ళి క్లీన్ చేసుకుని రా, ఇంటికి బయలుదేరదాం. గోరింటాకు పెట్టుకుంది ఇప్పుడే వంశీ. అప్పుడే క్లీన్ చేసేస్తే గోరింటాకు పండదు. పండకపోయినా పర్వాలేదు. కావాలంటే నీకోసం ఇంటికి వెళ్ళాక బోల్డ్ అంత గోరింటాకు తీసుకొచ్చిస్తాను. అప్పుడు మళ్ళీ పెట్టుకుందో గాని. అంటే ఇప్పుడు నేను గోరింటాకు పెట్టుకుంది నా కోసం అనుకుంటున్నావా? మరి ఎవరికోసం? నీకోసమే. ఏంటి, నాకోసమా? అవును, గోరింటాకు పెట్టుకుంటే కడుపులో ఉన్న బిడ్డకి చలువంట. అందుకే వనజపిన్ని పెడతానంది. నీకు బిడ్డ మీద అమితమైన ప్రేముంది కదా, అందుకే నేను కాదనలేక పెట్టుకున్నాను. నీ ఇష్టం. కడిగేసుకోమంటే ఇప్పుడు వెళ్ళి కడిగేసుకుంటా. నందిని, ఆగాగు. ఆగు, ఉండనిలే. పండిన తర్వాతే వెళ్దాం. మన బిడ్డకు చలవంటున్నావు కదా, ఏం పర్వాలేదు, ఉండని. అమ్మాయి ముచ్చటపడి పెట్టుకుంది కదా. సరే, ఈలోపు నువ్వేదైనా పనుంటే చూసుకుని వచ్చేయి. సాయంత్రం భోంచేసాక వెళ్దురు గాని. అలాగే అత్తయ్య. ఒక్క నిమిషం, ఫోన్ మాట్లాడేసి వస్తాను. అలాగే బాబు. ఏంటి ఇద్దరు నా వంక అలా చూస్తున్నారు? అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? ఇప్పుడు నేనేం చేశానండి? ఇంకా ఏం చేయాలి మహాలక్ష్మి? ఇంత వయసు వచ్చింది, ఇంకా బిడ్డ మనసు ఎప్పుడు అర్థం చేసుకుంటావు? అసలు ఇప్పుడు నేనేమన్నానని అంత కోపడుతున్నారు? నందినికి ఇప్పుడే ఇంటికి వెళ్ళటం ఇష్టం లేక ఇలా గోరింటాకు పెట్టించుకుంది. నువ్వేమో సాయంత్రం వెళ్ళండి అంటూ సలహా ఇచ్చావు. ఏమ్మా, నా చెప్పింది నిజమేనా? అవునమ్మా, ఈ వంకతో ఇంకో రోజు ఉందామనుకున్నాను, కొన్ని నువ్వంతా చెడగొట్టేశావు. నువ్వేం కంగారు పడకమ్మా. అల్లుడు గారిని నేను ఒప్పిస్తాను కదా, సరేనా? నిజంగా? నిజంగా. మంచి అమ్మ. ఏంటి శ్వేత, నాతో ఏమన్నా చెప్పాలా? నీతో మాట్లాడే అర్హత నాకింక లేదు బామ్మ. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? నీకు నా దగ్గర మాట్లాడే అర్హత లేకపోవడం ఏంటి? ఎలా ఉంటుంది బామ్మ? నిన్న నేను చేసిన పనికి
నాకింకా గిల్టీగానే ఉంది. నీ కొడుకని తెలిసిన తర్వాత కూడా నేను అతన్ని తల మీద కొట్టాను. కళ్ళ ముందు నీ కొడుకు రక్తాన్ని కళ్ళ చూశాను. అలాంటి పరిస్థితుల్లో బిడ్డని చూసినా ఏ తల్లికైనా కోపం వస్తుంది కదా బామ్మ. ఖచ్చితంగా నేను అలా చేసి ఉండకూడదు. కానీ తను నీ మీద కల గొడవకి దిగేసరికి చూస్తూ ఉండలేకపోయాను బామ్మ. అందుకే తిరగబడ్డాను. అంతే తప్ప నాకు అతని మీద ఎలాంటి ద్వేషమూ లేదు బామ్మ. ఏది ఏమైనా నేను అలా చేయడం తప్పే. ఈ ఒక్కసారికి నా తప్పును మన్నించి క్షమించు బామ్మ. క్షమించను. బామ్మ, పాపం శ్వేత నిన్నటి నుంచి తనలో తానే నలిగిపోతోంది. ఈ ఒక్కసారికి క్షమించలేవా బామ్మ? క్షమించను పద్మావతి. మీరింకొకసారి వాడి ప్రస్తావన నా దగ్గరకు తీసుకొస్తే మిమ్మల్ని అస్సలు క్షమించను. ఎవరే నా కొడుకు? ఎవరే నా బిడ్డ? నేను చెప్పానా వాడు నా బిడ్డ అని? మీకు చెప్పానా? నేను చెప్పానా వాడిని అలా కొట్టినందుకు నేను బాధపడ్డానని మీకు చెప్పానా? పడను. అలాంటి నీచుణ్ణి నా కళ్ళ ముందే చంపి ఉప్పు పాతరేసినా నా కంట్లో నుంచి ఒక్క కన్నీటి చుక్క కూడా బయటకు రానివ్వను. ఎందుకంటే వాడు నా రక్తం పంచుకు పుట్టిన కొడుకు కాదు. నా రక్తాన్ని కళ్ళ చూసైనా నా ఆస్తిని అనుభవించాలని ఆశపడుతున్న ఓ నరరూప రాక్షసుడు. అలాంటి వాడి కోసం మీరు నన్ను క్షమాపణ కోరడం ఏమిటి? బుద్ధి లేకపోతే సరి. వాడి గురించి ఇప్పుడైతే మాట్లాడారు కానీ ఇంకెప్పుడు నా దగ్గర వాడి ప్రస్తావన తీసుకురావద్దు. ఒకవేళ తీసుకొస్తే ఇంకెప్పుడు నేను మీకు కనిపించను. బామ్మ, ఏంటా మాటలు? చూడండి, నాకిప్పటి నుంచి ఎలాంటి కొడుకు లేడు. ఉన్నది ఇద్దరు బిడ్డలు. అది మీరే. నేను మిమ్మల్ని కనకపోయినా, మీరు నాకు పుట్టకపోయినా మీరే నా పిల్లలు, మీరే నా సర్వస్వం. కానీ ఈ లోకంలో తల్లులు 7 ఉంటారంటారు. అందులో నేను మిమ్మల్ని పెంచుకునే తల్లిని. రేపు నేను పోతే నా దేహానికి దహన సంస్కారాలు చేయాల్సింది, నాకు తలకొరివి పెట్టేది కూడా మీరే. గుర్తు పెట్టుకోండి. ఏంటి శ్వేత ఇది? ఇప్పుడు అనవసరంగా మళ్ళీ ఆ టాపిక్ ఎందుకు తీసుకొచ్చావు? చూడు బామ్మ ఎంత కోప్పడిందో. బామ్మ కోపంలో అంతా ప్రేమే ఉంది కదక్క. తల్లి మనసు కదా, బిడ్డను అలాంటి పరిస్థితుల్లో చూసి తల్లుడెళ్ళిపోతుంది అని కంగారు పడ్డాను. బామ్మ బాధని పోగొట్టి నా మనసు తేలిక చేసుకుందామని క్షమాపణలు అడిగాను. కానీ తన మనసులో మనకి ఇంత స్థానం ఉందని ఊహించలేకపోయాను. ఎన్ని రోజులు మనమంతా అనాథలమని బాధపడ్డాను. కాదక్క,
మనం అనాథలం కాదు, అదృష్టవంతులం, చాలా అదృష్టవంతులం. నందిని, అమ్మా ఇదిగో ఈ పాలు తాగు. వద్దమ్మా, నాకు తాగాలనిపించట్లేదు. ఒంట్లో కొంచెం అనీసీగా ఉంది. ఉంటుంది, ఎందుకుండదు? నేను ఎంతో చక్కగా చెప్పాను, జాతరలో మరీ ఎక్కువగా ఎంజాయ్ చెయ్యొద్దు నందిని అని. నువ్వెప్పుడైనా నా మాట వింటేనే కదా. వంశీ, ఇప్పుడేమైందని అంత ఫీల్ అవుతున్నావు? నేను పాలు తాగాలంతే కదా? ఏంటంతే? ఈరోజు నీ చెకప్ కూడా ఉంది, మర్చిపోయావా? ఏంటమ్మా, చెకప్ ఉందని నాతో చెప్పనే లేదు? పర్లేదులేమ్మా, రేపు వెళ్దాం. ఏంటి రేపు వెళ్ళేది? అదేం కుదరదు. ఈరోజు చెకప్ అంటే ఈ రోజే చేయించుకొని తీరాలి. మన బిడ్డ హెల్త్ కంటే మనకి ఏది ఎక్కువ కాదు, అర్థమైందా? వంశీ, చేతులకి గోరింటాకుంది కదా, ఎలా వెళ్తావు? అయితే ఓ పని చేద్దాం, డాక్టర్ గారిని ఇక్కడికి రమ్మని చెప్దాం. వంశీ, హలో డాక్టర్ గారు. నందిని ఫోన్కి అమ్మ ఫోన్ చేస్తుందేంటి? హలో అమ్మా. ఏంట్రా, నా కోడలు ఫోన్ నువ్వు తీసావేంటి? తనేం చేస్తుంది? నందినిని డాక్టర్ గారు చెకప్ చేస్తున్నారమ్మా. ఏంటి చెకప్? నందినికేం జరిగింది? ఏం జరగలేదమ్మా, నార్మల్ చెకప్పే, నువ్వేం కంగారు పడకు. అంటే హాస్పిటల్కి వెళ్ళారా? లేదమ్మా, డాక్టర్ గారిని అత్తయ్య వాళ్ళ ఇంటికి పిలిపించాను. ఏంట్రా నువ్వు చెప్పేది? డాక్టర్ గారిని అక్కడికి పిలిపించావా? ఏ డాక్టర్ గారు? మనం రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటా కదా, ఆ డాక్టర్ గారే. రే, ఆవిడ ఎందుకు అక్కడికి పిలిపించావు? ఏంటమ్మా, ఇక్కడికి పిలిపిస్తే ఏదో కొంపలు అంటుకున్నట్టు అంత కంగారు పడుతున్నావు? ఏం లేదులే. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. అమ్మా, ఇప్పుడు డాక్టర్ అక్కడికి వెళ్ళిందంటే ఖచ్చితంగా వాళ్ళకి నందిని గురించి విషయం చెప్పేస్తుంది. ఆపాలి, వెంటనే డాక్టర్ గారిని ఆ విషయం చెప్పకుండా ఆపాలి. ఏం చేయాలి? డాక్టర్ గారికి ఫోన్ చేద్దాం. డాక్టర్ గారు, బేబీకి ఎలా ఉంది? నథింగ్ టు వరీ వంశీ గారు, కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, అవి వాడితే సరిపోతుంది. కాల్ వచ్చింది, మాట్లాడొస్తాను. ఓకేనండి. చెప్పండి మగారు. మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు? నేనెక్కడికి వెళ్ళానండి, మీ అబ్బాయే ఫోన్ చేసి కంపల్సరిగా రావాలంటేనే వెళ్ళాను. వెళ్తే వెళ్ళారు గాని దయచేసి నందినికి సంబంధించిన విషయం మాత్రం వాళ్ళెవ్వరికీ చెప్పొద్దు ప్లీజ్. అంటే మీరింకా చెప్పలేదా? మీకు చెప్పమని పదే పదే చెప్తున్నా, మీరెందుకు చెప్పడం లేదు? చూడండి, మీరిప్పుడు చెప్పినా చెప్పకపోయినా నష్టం మీకే. ఎందుకంటే డెలివరీ టైంలో ఎవరో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో ఉండగలరు. వీలైనంత తొందరగా నిజం చెప్పి కనీసం నందిని ఒక్కదాన్నైనా బతికించుకోండి. లేదంటే ఆల్ ఆఫ్ సడన్ గా విషయం తెలిస్తే ఆ షాక్ లో తనకేమైనా అవ్వచ్చు.
అప్పుడు ఇద్దరినీ కోల్పోవాల్సి వస్తుంది. ఇక మీ ఇష్టం. ఏం డాక్టర్, నందిని బతకదంటున్నారేంటి? నందినికి ఏమైంది? అది అది చెప్పండి డాక్టర్. నా బిడ్డకేమైంది? ఎందుకలా అన్నారు? అది నందిని కడుపులో ఉన్న బిడ్డ ప్రాబ్లంతో ఉంది. డెలివరీ చేస్తే ఎవరో ఒక్కరు మాత్రమే బ్రతుకుతారు. ఈ నిజం ఉమాగారిని ఎప్పుడో మీకు చెప్పమన్నాను, కానీ ఆవిడే దాస్తూ వచ్చింది. వీలైనంత తొందరగా మీరైనా నందినితో చెప్పండి, లేదంటే తనని దక్కించుకోలేకపోతాం. వస్తానండి. రా నందిని. వంశీ, నా మాట విను ప్లీజ్. నువ్వే నా మాట విను. వద్దని చెప్తున్నా, నా మాట వినవేంటి? నేను రమ్మని చెప్తుంటే నువ్వు వినవేంటి? ప్లీజ్ వంశీ, నీకు దండం పెడతాను, వద్దు, నన్ను వదిలేయ్. వదిలే సమస్య లేదు, పద. ఏంటి వంశీ, ఏం జరిగింది? నందిని అంతలా వద్దంటున్నా కూడా బలవంతంగా తీసుకెళ్తున్నావు. ఎక్కడికేంటి? ఎక్కడికేంటి అత్తయ్య? డైనింగ్ టేబుల్ దగ్గరికి. డైనింగ్ టేబుల్ దగ్గరకా? అవునత్తయ్య. టైం చూడండి ఎంత అవుతుందో. ఇంకా భోంచేయమంటే చేయడం లేదు. అందుకే నేనే స్వయంగా నా చేతులతో తినిపిద్దామని తీసుకెళ్తున్నాను. మీరన్నా చెప్పండి అత్తయ్య. ఏంటమ్మా నందినిది? వంశీ అంత ప్రేమగా తీసుకెళ్తుంటే ఎందుకొద్దంటున్నావు? నాకు ఆకలిగా లేదు పిన్ని, ఎలా తినమంటావు చెప్పు? ఇప్పుడు కడుపుతో ఉన్నావు. ఈ టైంలో ఆకలి వేయకపోవడం అనేది సహజమే. కానీ ఇప్పుడు నువ్వు వీలైనంత ఎక్కువగా తినాలి. అలా నువ్వు తింటేనే నీకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా యాపిల్ పండులా పుడతాడు. అర్థమైందా? అయినా ఇలా భర్త చేతులతో భోంచేసే అదృష్టం ఎంతమంది భార్యలకు ఉంటుంది చెప్పు? నిజంగా వంశీలాగా కేరింగ్ గా చూసుకునే హస్బెండ్ దొరకడం నీ అదృష్టం రా. వెళ్ళి చక్కగా భోంచేయి. అత్తయ్య కూడా చెప్పింది కదా, పద. వంశీ, వీడు చూస్తే బాగోదు. ఎవ్వరు చూసినా ఏం పర్వాలేదు. అయినా నేను నా భార్యకే కదా తినిపించేది. పద 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 పద. అబ్బా, వదులు వంశీ. వంశీ ప్లీజ్ వంశీ, నాకు ఆకలిగా లేదు. అక్క, ఏంటక్క ఒక్కదానివి ఇక్కడేం చేస్తున్నావు? అక్క, అలా ఉన్నావేంటి? ఏం జరిగింది? ఏమీ లేదు వైష్ణవి. మనసంతా ఎందుకో అదోలా ఉంటే ఇక్కడ నిలబడ్డాను అంతే. అలాగా?
సరే అయితే ఇప్పుడు నీ మనసంతా ఆనందంతో నిండిపోయేలాగా ఒకటి చూపిస్తాను, నాతో వస్తావా? ఏంటది? చెప్పను, చూపిస్తాను. రండక్క. తిను నందిని ప్లీజ్. చూడక్క, వాళ్ళిద్దరూ చిలక గోరింకల్లాగా ఎంత చూడముచ్చటగా ఉన్నారు. ఇంక చాలు. ఒక్క ముద్ద వద్దు. తిను తిను తిను. వంశీ ప్లీజ్ వంశీ, ఈ ఒక్కటే. సరే ఈ ఒక్కటే. కళ్ళ ముందు మన పిల్లలు అలా ఉంటే మనసు ఆనందంగా కాకుండా అదోలా ఎలా ఉంటుందక్క చెప్పు? వంశీ ప్లీజ్. తిను నందిని ప్లీజ్, ఒక్క ముద్ద తిను. అవును వైష్ణవి, పిల్లలు సంతోషంగా ఉన్నప్పుడే కదా తల్లిగా మనం ఆనందించేది. అక్క, అయినా నందిని వంశీ అంత బాగా చూసుకుంటున్నా కూడా నీ మనసు అదోలా ఉండడం ఏంటి? మనిషికి దుఃఖం తర్వాత ఎప్పటికైనా సంతోషం వస్తుంది అనే ఆశ ఉంటుంది. కానీ ముందే సంతోషం కలిగితే ఆ తర్వాత దుఃఖం ఎప్పుడొస్తుందనే కదా భయం ఉండేది. నువ్వలాంటి భయాలేం పెట్టుకోకక్క. అయినా మన నందిని అదృష్టవంతురాలు. అందుకే తనకి అంత మంచి భర్త దొరికాడు. చూడక్క, అదెలా సేవలు చేయించుకుంటుందో. ఇంక చాలు. ఇది కడుపులో ఉన్న మన బిడ్డకి. వంశీ మంచివాడే అయ్యుండొచ్చు, కానీ నా బిడ్డకి ఈ జన్మకి తల్లయ్యే అదృష్టం లేదు. వంశీ, నా కడుపు నిండిపోయింది. ఇంకొక ముద్ద తిన్నాను, నా పొట్ట పగిలిపోతుంది అంతే. వంశీ వద్దు. నందిని, నందిని, బిడ్డ పుట్టబోతుంది అనే నీ ఆనందం కన్నీరుగా మారకుండా ఆపలేకపోతున్నాను. ఈ అమ్మని క్షమించమ్మా. మహాలక్ష్మి, ఏంటండి? ఏంటి మహాలక్ష్మి, నందిని ఆల్బమ్ చూస్తున్నావేంటి? నందిని మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది కదండి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.